కడిగుంచుకున్న బాస్మతి రైసు, పెసరపప్పు, ఉడకబెట్టి పేస్ట్ చేసుకున్న చుక్కకూర, పాలకూర పేస్టు, కొబ్బరిపాలు, చిక్కటి కొబ్బరిపాలు, నీటికి బదులు పాలకూర, చుక్కకూర పేస్టు, కొబ్బరిపాలు వేసి రైస్ని మనం కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటాం కదా, అలా ఉడికించేసాను. అలా ఉడికిన రైస్ని తాలింపులో ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఆయిల్ వేసి వేగాక అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు, కారం, కొంచెం గరం మసాలా వేసి వేయించేసాను. ఉల్లిపాయ ముక్కల్లో మనం ఆయిల్ వేసాక కొంచెం మంచిగా వేగాక అప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు, కారం, గరం మసాలా ఇవన్నీ వేసామనుకోండి మంచి స్మెల్ వస్తుంది. సో దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. దీంట్లో ఆల్రెడీ మనం నీటికి బదులు కొబ్బరిపాలు, చుక్కకూర, పాలకూర పేస్ట్ తీసుకున్నాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. సో ఎక్కువ స్పైసెస్ కూడా అవసరం ఉండదు. కొంచెం జస్ట్ ఏదో వేసామన్న పేరుకి ఒక ఫ్లేవర్ కోసం అంతే. అల్లం వెల్లుల్లిపాయ మసాలా వేయగానే మనకు ఒక ఫ్లేవర్ వస్తుంది కదా, అది సరిపోతుంది. ఇది కొంచెం వేగగానే దీంట్లో ఆల్రెడీ ఉడకబెట్టి ఉంచుకున్న కూరగాయ ముక్కలు అన్నమాట. క్యారెట్, క్యాప్సికమ్, బఠానీ, బ్రకోలీ మన ఇష్టం ఏం కావాలంటే అవి మిక్స్డ్ వెజిటేబుల్స్ కొన్ని ఒక చిన్న బౌల్డ్ వేసేసి ఈ కుక్కర్లో ఉడకపెట్టుకొని ఉంచుకున్నాం కదా రైస్ని, ఆ రైస్ని ఈ కూరగాయ ముక్కల్లో సాల్ట్ లేదు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని ఇవి బాగా ఫ్రై అయిపోయాక, మరీ ఎక్కువ అక్కర్లే, ఆల్రెడీ ఉడికినాయి కదా, జస్ట్ కొంచెం అలా సాటే చేసుకుంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేసి సాటే చేసేసి దీంట్లో ఆ రైస్ కలిపేయడమే, అంతే. ఇవాళ నా లంచ్ ఇదే. దీంట్లో పెరుగు పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. పెరుగు పచ్చడికి పెరుగు వేయించి కొంచెం కచ్చపచ్చ దంచుకున్న పల్లీలు, కుకుంబర్, కొంచెం ఉప్పు, ఇది సలాడ్ అన్నమాట. పెరుగు పచ్చడి ఎలా చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఆ కొన్ని పలుకులు ఏవైతే వేయించిన వేరుశెనగ పప్పు ఉంటాయో చాలా బాగుంటాయి. ఈ రైస్ తీసుకుని ఆ సలాడ్ పెట్టుకుని తింటే ఉందే చాలా బాగుంది. కొబ్బరి పాలల్లో ప్రోటీన్ ఉంటుంది, కార్బ్స్ ఉండవు, ఆకుకూరల్లో ఐరన్ ఉంటుంది, కూరగాయల్లో ఫైబర్ ఉంటుంది, పెసరపప్పు ఉంది, రైస్ కూడా బాస్మతి యూజ్ చేసాం కాబట్టి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది.